హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. అంటే 3 డేస్‌కి సంబంధించిన వ్లాగ్ ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేసి పెట్టేస్తున్నాను. అంటే 11థ్, 12థ్, 13థ్ ఈ 3 డేస్‌కి సంబంధించిన ఓన్లీ మార్నింగ్ టైమ్సే షూట్ చేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ టైమ్స్ ఏం షూట్ చేయలేదు. సో, అందుకని ఈ 3 డేస్‌కి సంబంధించింది ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేసి పెడుతున్నాననమాట. నా మార్నింగ్ రొటీను ఈ 3 డేస్‌ది మార్నింగ్ రొటీన్ ఉంటది. ఇంక ఇదొచ్చేసి 11థ్ జూన్ అనమాట. 11థ్ జూన్ మార్నింగు పూరి చేశాను. ఐషు లంచ్ బాక్స్‌లోకి పూరి అడిగింది ఇవాళ. సో, అందుకని ఇంక బ్రేక్‌ఫాస్ట్ ఐషుకి లంచ్ బాక్సు పూరి అనమాట. పూరీలు చూసారా ఎలా పొంగినాయో, భలేగా పొంగుతాయి పూరీలు నాకు. నేను సోడా కూడా వేయను పూరీల్లోని. అయినా కూడా బాగా పొంగుతాయి. అదే చపాతీ అయితే అస్సలు పొంగదనమాట. ఎంత బాగా చేసినా కూడా ఓన్లీ ఫ్లాట్‌గానే వస్తాయి. అస్సలు పొంగవు. ఒక్కసారైనా చపాతీ పొంగుతదేమో అని వెయిట్ చేస్తాను. కానీ ఎప్పుడు పొంగదు. పూరీలైతే మాత్రం బాగా పొంగుతాయి. బావుంటాయి. ఆయిల్ ఏం పీల్చవు. నేను సోడా కూడా వేయను అసల. అంటే ఇంట్లో చేసుకుంటాం కదా రెగ్యులర్‌గా. ఇంక సోడా ఎందుకనేసి నేను సోడా వేయను. ఇంకా పూరి కుర్మా కూడా చేసేసాను. చాలా టేస్టీగా వచ్చింది ఇవాళ. ఇంకా ఐషుకేమో లంచ్ బాక్స్ పూరి, పూరి కుర్మా అండ్ స్నాక్స్ టైంలోకి మిక్చర్ పెట్టేసాననమాట. మిక్చరు నిన్న షాప్‌కి వెళ్ళినప్పుడు తీసుకొనొచ్చాము. స్నాక్స్ అవన్నీ కూడా. మా హస్బెండ్ ఒక 4 డేస్‌కి ఊరెళ్తారనమాట. సో, అందుకని ఇంట్లోకి కావాల్సినవి పిల్లలకి స్నాక్స్ అవన్నీ కూడా తెచ్చేసి పెట్టేశారు. ఇంకా ఐషుకి ప్రాజెక్ట్ వర్క్‌కి ఈ కార్డ్‌బోర్డు కావాలంట. సో, అందుకని కట్ చేసుకుంటుంది. ఇంకా తన వల్ల కాకపోతే నేనే కట్ చేసి ఇచ్చాననమాట. కట్ చేసి సోఫాలో పెట్టింది గదా! సో, చూడండి నెక్స్ట్ ఏం చేస్తదో. ఇంకా ఐషు రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే ఐషుని బస్ ఎక్కించడానికి నేను తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ముందైతే వచ్చేసి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తుంది. చూడండి చేతిలో కార్డ్‌బోర్డ్ లేదు కదా! బస్ ఎక్కేటప్పుడు గుర్తొచ్చిందనమాట. సో, కమ్యూనిటీ లోపలికెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కుతది కదా ఐషు. సో, నేను మళ్ళీ ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ తీసుకొనొచ్చాను. నేను వెళ్ళేటప్పటికి బస్ ఎళ్ళిపోయిందనమాట బయటికి. ఎంత పరిగెట్టుకొని వెళ్ళి పరిగెట్టుకొనొచ్చాననమాట. నాకు చాలా టెన్షన్ కింద అయిపోయింది. కాళ్ళు నొప్పులొచ్చేసినియి విపరీతంగానే. ఎప్పుడు ఇంతే తీసుకొని పెట్టుకుంటది. కానీ మర్చిపోయి వెళ్ళిపోతది. లాస్ట్ మినిట్ వరకు టీవీ చూస్తది. ఆ టీవీ చూడడంలో పడి ఇవి మర్చిపోతదనమాట. ఇదేం కొత్తేం కాదు ఐషుకి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసేది. యోగా మ్యాట్ మర్చిపోయేది ఒక్కొక్కసారి. మళ్ళీ నేను ఇంటికి వచ్చి యోగా మ్యాట్ తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని. అలా చేస్తదనమాట ఐషు. ఇంకా 11థ్ జూన్‌న ఇంకా అదే షూట్ చేశాను. ఇంకేం షూట్ చేయలేదు ఆఫ్టర్‌నూన్ గటనే. ఇంకా ఈ షర్ట్స్ ఇవన్నీ కూడా నేను 12థ్ జూన్ అనమాట. ఇంకా మా హస్బెండ్ 13థ్ మార్నింగే ఊరెళ్తారు. వాళ్ళకి లీడర్ సమ్మిట్ ఉందనమాట. సో, దానికి వెళ్తారు. దానికోసమని కొన్ని కొత్త బట్టలైతే ఆర్డర్ చేసుకున్నారు అమెజాన్ నుంచి. సో, అవన్నీ నేను చెక్ చేస్తున్నాననమాట. ఈ టీ షర్ట్ నాకు చాలా బా నచ్చింది. ఇంకా ఐషుని పికప్ చేసుకోవడానికి ఈవినింగ్ వెళ్తున్నారు కదా! సో, వచ్చేటప్పుడు బ్రెడ్ తీసుకొనొచ్చారు. ఇంకా ఇదొచ్చేసి 13థ్ మార్నింగ్ అనమాట. ఐషుకి లంచ్ బాక్స్‌లోకి టొమాటో పప్పు చేస్తున్నాను. 13థ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే 3:00కి ఆయన వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్‌గా 13థ్ జూన్ మా వెడ్డింగ్ డే. కానీ లీడర్ సమ్మిట్ జరుగుతుంది కదా! సో, తప్పకుండా అటెండ్ అవ్వాలి. సో, అందుకని ఇంక వెళ్లారాయన. ఇంకా బ్రెడ్ తీసుకొచ్చారు కదా! మా హస్బెండ్ ఏమంటే మిల్క్ బ్రెడ్ తీసుకురాకుండా బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చేసారు. ఇంకొక బ్రెడ్ ఏమో ఇంకొక ప్యాకెట్‌లోనేమో టూటీ ఫ్రూటీలు ఉన్నాయన్నమాట. టూటీ ఫ్రూటీ ఉంటే అస్సలు తినరు వీళ్ళిద్దరూ కూడాని. ఇంక ఈ బ్రౌన్ బ్రెడ్‌ని ఇవాళ టోస్ట్ చేసి పెట్టేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ ఇదే అనమాట ఇవాళ మా ముగ్గురికిని. సో, కొంచెం గీ తీసుకొని గీలో మంచిగా టోస్ట్ చేసి పెట్టేస్తే కెచప్ ఏసుకొని తింటారు. నార్మల్ బ్రెడ్ అయితే స్వీట్‌గా ఉంటది కాబట్టి తినేస్తారనమాట. ఇంక ఈ బ్రెడ్ అయితే బ్రౌన్ బ్రెడ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కదా టేస్ట్. ఐషు ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట. బ్రౌన్ బ్రెడ్ ఇది, అది ఇది అని చెప్పేసి. కానీ తినకపోతే కుదరదని చెప్పాను. కాకపోతే బ్రెడ్ టోస్ట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం గీ ఎక్కువ వేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే గనక మంచిగా క్రిస్పీగా ఉండి బావుంటాయన్నమాట. మనం స్టవ్ హైలో పెట్టేసుకుంటే బ్రెడ్ ఏమో క్రిస్పీగా అవ్వదు. ప్లస్ మాడిపోతది. అస్సలు బాగోదు. సో, అందుకని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఎప్పుడు గీ ఎక్కువేసుకొని మనం మంచిగా టోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా ఉండి బావుంటాయి. ఇంకా బ్రెడ్ వీళ్ళిద్దరూ టోస్ట్ చేసిన బ్రెడ్ అయితే వీళ్ళు కెచప్ ఏసుకొని తింటారు. ఇంకా రైస్ పెట్టేసాను గదా! హాట్ బాక్స్‌లోకి సగమే వచ్చింది. హాట్ బాక్స్‌లో ఫుల్లుగా ఉంటేనే మనకి రైస్ వేడిగా ఉంటది. హాట్ బాక్స్‌లో గాని వెల్తీగా ఉందంటే మాత్రం మనకి ఆఫ్టర్‌నూన్‌కి రైస్ చల్లారిపోద్దనమాట. సో, చల్లారిపోయింది ఆఫ్టర్‌నూన్‌కి. ఇంకా టొమాటో పప్పు చేశాను గదా! తాలింపు కూడా వేసేసాను. ఐషుకేమో లంచ్ బాక్స్ పెట్టేసాను. ఈ చిప్స్ ఏమంటే నిన్న షాప్‌కి వెళ్ళాం గదా! అప్పుడు తీసుకొచ్చాననమాట. మేము షాప్‌కి వెళ్ళి చిప్స్ కొనుక్కొనొచ్చాము. ఇంకా ఆయనకి షూస్ అవన్నీ కొనుక్కొనొచ్చాము. బయటికి వెళ్ళాము. ఆ వీడియో నేను అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. కాకపోతే ఏమంటే నేను ఒక మిస్టేక్ చేశాను. ఆధార్ కార్డ్‌ని బ్లర్ చేయకుండా పెట్టేసాననమాట. సో, అందువల్ల యూట్యూబ్ ఆ వీడియోని రిమూవ్ చేసేసింది. మళ్ళీ ఆ వీడియోని ఎడిట్ చేసి అప్‌లోడ్ చేద్దామనుకున్నాను. కాకపోతే ఒకసారి రిమూవ్ చేసేసింది గదా!
మళ్ళీ అప్లోడ్ చేస్తే ఏమైనా స్ట్రైక్స్ వస్తాయేమో అని భయమేసింది. సో, అందుకే ఇంక అప్లోడ్ చేయలేదు. సో, ఆ వీడియో చూస్తే గనక మీకు అర్థమై ఉండేది. మేము ముందు రోజు షాప్‌కెళ్ళి ఏమేమి తీసుకున్నామనేది. ఇంకా ఐషుని బస్ ఎక్కించేసి వచ్చేసాను. మా చిన్నోడి బట్టలు నేను ఈవినింగే ఉతికాననమాట. కొంచెం ఇంకా చెమ్మగా ఉన్నాయి. సో, అందుకని మార్నింగే బెడ్‌రూమ్‌లోకి ఎండొస్తది. అందుకే అక్కడ అలా పెట్టాను. ఇంకా మా చిన్నోడైతే చాక్లెట్ పట్టుకొని వెళ్తున్నాడు స్కూల్‌కి. తన బెస్ట్ ఫ్రెండ్‌కి ఇవ్వడానికంట. ఇంక మా చిన్నోడు ఆఫ్టర్‌నూన్ స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు కొమ్మ ఒకటి తీసుకొస్తున్నాడనమాట. ఇంటి నిండా చల్లుతున్నాడు. ఈ వ్లాగ్ చాలా ర్యాండమ్‌గా ఉంటది. సో, మీ అందరికీ నచ్చితే గనక ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.